ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హిందూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వృశ్చిక రాశి, ఈ విశాఖ 4వ పాదం వారికి, అనురాధ 1, 2, 3, 4 పాదముల వారికి, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి వర్తిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిలోకి వెళ్ళటం జరుగుతుంది. డబ్బు అధికంగా రావడం వల్ల చాలా జాగ్రత్తగా దాచుకోవడం కూడా జరుగుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో వాడికి విజయాన్ని సాధిస్తారు, కలిసి వస్తుంది. ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదలతోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక శక్తిగా నిలబడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విడిపోయినటువంటి స్నేహితులు కూడా కలుసుకుంటారు, చిన్ననాటి స్నేహితులు కూడా కలుసుకుంటారు. గవర్నమెంట్ పథకాలన్నీ కూడా మీరు ఉపయోగించుకునేటువంటి యోగం ఉంది. బ్యాంక్కి ఈఎంఐ రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. మెడిటేషన్ వల్ల మీకు కొంత ఒత్తిడిలు తగ్గి శరీరంలో బీపీ కానీ, షుగర్ కానీ, మరి ఇతర ఏ రోగాలని మీ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. యోగాని, మెడిటేషన్ని ఎక్కువగా చేసుకోండి. అనారోగ్యాలు దగ్గరికి రాకుండా కాపాడుకోండి, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి అని జాగ్రత్తగా ఉండడం వల్ల వాటి నుంచి బయటపడటం జరుగుతుంది. మీ మీదకు ఎక్కువ నమ్మకంతో ముందుకు సాగుతారు. మీ మీద మీకున్నటువంటి నమ్మకంతో ముందుకు సాగడం జరుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. తోటి వారితో కలిసి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. కొత్త కోర్సుల కోసం ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా సీట్లు లభించడం జరుగుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకోవడం, వారి యొక్క తప్పును వారు తెలుసుకోవడం, అన్యోన్యతగా ఉండడం కూడా జరుగుతుంది. బంధువర్గం వారికి మీ మీద మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. బ్యాంకులో కొంత ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి నెలలో ఈ వృశ్చిక రాశి వారు. నూతన వాహనాలు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. వృత్తిలో కూడా సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. వ్యసనపరులకు ప్రమాదాలు కొన్ని సూచిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాల్లో ఏ ఇబ్బందులు కలిగినా వాటిని సరిచేసుకోక తప్పదు. శత్రువులు అధికంగా ఉంటారు. లిటిగేషన్ భూములు కొనుగోలు చేస్తే తక్కువ ధరకు వస్తాయి కదా అని ఇబ్బందులు పాలవుతారు. మీరు కట్టిన డబ్బులు కూడా తిరిగి రాకపోవచ్చు. కనుక లిటిగేషన్లో ఉన్నటువంటి స్థలాల జోలికి వెళ్ళకండి, ఫ్లాట్ల జోలికి వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బుని పొదుపు చేసుకోండి, దుబారా చేయకండి. నమ్మిన వాళ్ళు ఉంటే వారి ద్వారా గృహాలు కొనుగోలు చేసుకోండి. గృహప్రవేశం చేస్తారు, భూములు కొంటారు, పొలాలు కొంటారు. ఆచితూచి మాట్లాడండి, మంచి గౌరవాన్ని పొందండి. రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని సాధించేటువంటి యోగం కూడా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం నరసింహస్వామిని దర్శించుకోండి. నానబెట్టినటువంటి కందులు గోవుకి ఆహారంగా తినిపించండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు రాబోయేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందదాయకంగా ఉంటారు, ముందుకు సాగుతారు. సర్వే జనా సుఖినో.